హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి కొన్ని రెమెడీస్ నేను చెప్తా ఉంటాను. గడ్డం పెంచుకోండి, కొన్ని మోడర్న్ డ్రెస్సులు వేసుకోండి, లేకపోతే కొన్ని మోడర్న్ లైఫ్ స్టైల్ని మీ లైఫ్లోకి తీసుకురండి అని నేను చెప్తా ఉంటాను. బట్ జనరల్గా అలా చెప్పే ముందు కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చార్ట్స్ ఒక ఇద్దరు ముగ్గురు మీద జరిగినటువంటి పరిశోధనలు ప్లస్ నేను పర్సనల్గా చాలామందికి ఇలాంటి రెమెడీస్ సజెస్ట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడం అనేది జరిగింది. అందువల్ల నేను మీకు ఈ విషయాన్ని కొద్దిగా విశ్లేషిస్తాను. ఆ విశ్లేషణ అంటే ఎక్కువ కాకుండా నా వరకు అయిన పరిజ్ఞానంలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడున్న ఒక పర్సనాలిటీని మీరు చూస్తున్నారో, మీరు గమనించేటైతే ఇది విరాట్ కోహ్లీ గారి సంబంధించింది. ఈయన బర్త్ చార్ట్లో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్, ఆ కాంబినేషన్ కోసం నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఏదైతే చూస్తున్నారో ఆయనకి అసలు బియర్డ్ అనేది ఇష్టం ఉండదు. బిఫోర్ ఆయనకి స్టార్డమ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అయితే అసలు బియర్డ్ అనేది ఇష్టం ఉండదు. ఈ బియర్డ్ ఇష్టం ఉండడానికి ఇప్పుడు అసలు బియర్డ్ తీయకపోవడానికి గల అచీవ్మెంట్స్ రెమెడికల్గా అది ఎలా ఉపయోగపడింది, ఎందుకంటే ఈయన ఒక స్పిరిచువల్ బిలీఫరే మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఈయన మ్యారేజ్ చేసుకున్న వైఫ్ కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన ఆవిడ. బట్ నేనేంటంటే మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇలాంటి కాంబినేషన్ ఉంటే మీకు హెల్ప్ అవుతుందని ఈ రీసెర్చ్ చెప్తా ఉన్నాను. ఇది జనరల్గా పర్టికులర్గా ఒక టైం వరకు చేయొచ్చు, లేకపోతే లైఫ్లో మీకు నచ్చినట్టయితే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ సజెషన్స్ అనేవి ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ఒక గెడ్డానికి సంబంధించిన రీసెర్చ్. అంటే ఒక గెడ్డం ఎవరు పెంచుకుంటే కలిసి వస్తుంది, ఎవరు పెంచుకుంటే కలిసి రాదు అనే విషయాన్ని ఆ కాంబినేషన్స్ మీరు చెక్ చేయొచ్చు. నేను దానికి సంబంధించిన రూట్స్ని కూడా మీకు ఇస్తాను. విరాట్ కోహ్లీ గారి ఓల్డ్ ఫొటోస్ ఏవి చూసినా ఇవన్నీ 2013, 12 ముందు అనమాట. ఈ బియర్డ్ లేకుండా ఉన్నది ఇది లేటెస్ట్ది. 13 తర్వాత నుంచి ఆయన బియర్డ్ పెంచుకునే విధానం మీరు గమనించినట్టయితే మీరు చూడొచ్చు. ఇది విరాట్ కోహ్లీ గారిది బర్త్ చార్ట్. ఇది మీరు గమనిస్తే చూడండి. జనరల్గా గడ్డం ఎవరికి కలిసి వస్తుంది అంటే మనం రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే కేతువు సింహరాశిలో ఉన్న వాళ్ళకి ప్లస్ మేషంలో ఉన్న వాళ్ళకి ఈ శత్రుస్థానాలు కానప్పుడు కూడా గడ్డం ఒక రెమెడికల్గా పనిచేస్తుంది. ఆ రెమెడీ ఏంటంటే వాళ్ళ వృత్తులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి అది పెంచాలా వద్దా అనేది మనకు ఉంటుంది. చాలామందికి ఇప్పుడు చూడండి, పూర్వం రోజుల్లో ఇప్పుడు వదిలేసేయండి, పూర్వం రోజుల్లో మొక్కుబడి అంటారు. మొక్కుబడి అంటే పని అయినంత వరకు తలనీలాలను గడ్డం ముట్టుకునేవారు. అంటే అవి గ్రో అయ్యాక మన పని అయిపోగానే మనం ఆ గడ్డాన్ని తీసేస్తాం దేవుడి పేరు చెప్పి. అలాగా అంటే మొక్కుబడి అనేది చూడండి ఎంత పర్టికులర్గా చెప్పారు. మరి ఆ బేడ్తో అలా ఉన్నట్టయితే నిత్యం అదే విధానంలో చెడు కోరికలు కూడా ఉండొచ్చు. కాబట్టి అందరికీ అందుబాటు లేకుండా ఈ గడ్డం అనేది నీలాలు ఇవన్నీ కూడా మనకి ఈ కాంబినేషన్లో చెప్తారనమాట. యాక్చువల్గా ఈ కాంబినేషన్ మ్యాక్సిమం ఏంటంటే కేతు సింహరాశిలో ఉన్న, లేదా రవి యొక్క నక్షత్రానికి సంబంధం కలిగిన, లేదా మేషరాశిలో ఉన్న మేషరాశికి సంబంధం కలిగిన ఇవి ఈ బియర్డ్ అనేది కంపల్సరీగా రెమెడీ కింద పనిచేస్తుంది. అద్భుతమైన రెమెడీ అనమాట. మీకు ఎలాంటి అద్భుతం అంటే మీ జీవితాన్ని మార్చేంత అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇదే కాంబినేషన్ మీరు గమనించినట్టయితే విరాట్ కోహ్లీ గారి గడ్డం పెంచడానికి ముందు ఆయన లైఫ్లో కేతుమార్ దశ అంటే 2008లో ఆయన లైఫ్ అనేది క్రికెట్లోకి ఎంట్రీ వచ్చింది. బట్ 13, 14 నుంచి ఆయన లైఫ్ మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఆయన బియర్డ్ పెంచుకోవడం, ఆయన క్రికెట్ ప్లే ఇంప్రూవ్ చేయడం, ఆయన లైఫ్ స్టైల్ మారడం, దాని తర్వాత ఆయనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత డైట్ కూడా మార్చేశారు. ఎందుకంటే నేను వ్యక్తి కోసం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి వాళ్ళ లైఫ్లో ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి, ఆ ప్లానటరీ మోషన్స్ ఏంటి, ఆ ట్రాన్సిట్స్ ఏమిటి అనేది నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. మీరు గమనించినట్టయితే ఇదే కాంబినేషన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా వర్కౌట్ అయింది. అలాగని అమితాబ్ బచ్చన్ గారికి ఇక్కడ అలాంటి కేతు సంబంధం ఏమీ లేదు కదా సింహరాశితో. అంటే సింహరాశిని చూస్తున్నాడు కదా అని చెప్పేసి లగ్నంలో ఉన్న కేతు అని నేను చెప్పను. కేతు ఎందుకంటే ఆయన కుంభంలో ఉంటుంది, బట్ మీకు చెప్పను. ప్లస్ మీకు ఎందుకంటే మీరు బాగా గమనించినట్టయితే జనరల్గా ఇక్కడ రాహు ఉంది చూసారా, రాహు ఉన్న ప్లేస్మెంట్ రాహు ఉన్న ప్లేస్మెంట్ ఉంది చూసారా, ఈ రాహు ఉన్న ప్లేస్మెంట్ మీరు చూసినట్టయితే ఈ రాహు మఖా నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ కేతు నక్షత్రానికి సంబంధం కలిగిన రాహు అనమాట. అందుకే ఆయన బియర్డ్ ఫ్రెంచ్ కట్ ఉంటుంది ఎక్కువ.
ఈయన మరి ఈ బియర్డ్ని ఎప్పుడు పెంచారంటే ఇక్కడ మనం మిగిలినవన్నీ చూడలేం, కానీ ఒక అవకాశం ఉన్న దీని వరకు మనం చూసే పని చేద్దాం. ఆయనకి కేతుమార్ దశ 2007 నుంచి 14 మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మీరు మీ లైఫ్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈయన కేతుమార్ దశ స్టార్ట్ అయ్యే టైంకి బ్యాంక్రప్ట్ అయిపోయారు ఆయన. అంటే బుధుడు ఎండింగ్లోనే అయ్యారు. బట్ యాక్చువల్గా బ్యాంక్రప్ట్ అయిన తర్వాత ఆయన బౌన్స్ బ్యాక్ అవడానికి పార్కర్ పెన్ యాడ్స్ వర్క్ కోసం తిరిగారు. ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా చూడొచ్చు, ఒక పని ఏదైనా చేసుకోవాలి అని చెప్పి సినిమాల కోసం అన్నిటి కోసం తిరిగారు. బట్ ఆయనకు వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఆయనకి ఫ్రెంచ్ కట్, బియర్డ్ చాలా ఇంపార్టెంట్ అండ్ రోల్ ప్లే చేసాయి. అది ఈ రోజుకి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్కి కేతు నుంచి అతను ఎలాంటి హెల్ప్ పొందుతున్నారు అనేది ఈ రోజుకి చూడొచ్చు. మీకు 2007 to 14 ఆయన బియర్డ్ని మెయింటైన్ చేయడం, మళ్ళీ 14 నుంచి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో శుక్రమార్ దశలో కూడా ఆయన బియర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బియర్డ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది దీని మీద ఇంకొక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. ఇది ఓల్డ్ డేస్లోనే ఒక నేచురల్ రెమెడీగా ఒక ఆయనకు పనిచేసింది. ఆయన పేరు అబ్రహాం లింకన్ గారికి చూడండి. అబ్రహాం లింకన్ ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు ఆయన 11 ఏళ్ళ పాప ఆయనకి ఆ గెడ్డం పెంచుకోమని, ఆ చిన్న అనేది బాగా కనిపించలేదు. ఎందుకంటే ఓల్డ్ ఫోటో ఇది, న్యూ ఫోటో ఇది. ఈయన చనిపోయినంత వరకు తీయలేదు ఈ బియర్డ్ని. ఈ చూడండి, అంటే ఈ బియర్డ్ యొక్క ఇంపార్టెన్స్ని ఆయన ఎంత ఫీల్ అయ్యారు. ఎందుకంటే అబ్రహాం లింకన్ గారు రక్త పిశాచుల్ని, డ్రాకులాస్ని ఎక్కువ నమ్మేవారు. ప్లస్ అలాంటి ఆచార వ్యవహారాల్లో కూడా ఉండేవారు. ఎందుకంటే సిల్వర్కి సంబంధించిన వెపన్స్, బుల్లెట్స్ ఈయన రూల్ చేసిన టైంలోనే అంటే ఎక్కువ ఇష్యూ చేశారనమాట. జనరల్గా సిల్వర్ బుల్లెట్స్ మనం పురాణాల్లో చదివేవాళ్ళం తప్ప సిల్వర్ బుల్లెట్స్ యూజ్ చేసి ప్రొటెక్షన్ కోసం ఆర్మీని పెట్టుకున్న ఆయన. ఎందుకంటే అకల్టిజంలో ఈయనకున్న గ్రిప్ అలాంటిది. అలాంటి ఆయన ఈ 11 ఏళ్ళ పాప చెప్పిన విధానం ఎందుకో ఆయనకి నచ్చి పాటిస్తున్నప్పుడు ఆయనకు కలిగిన అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ లాంటివే. వీళ్ళు ముగ్గురువే చెప్పడానికి ఏంటంటే అథెంటికేటెడ్గా వీళ్ళు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది పర్సనల్ లైఫ్లో చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగే మన తెలుగు డైరెక్టర్స్లో కూడా మన పుష్ప తీశారు కదా, ఆయనకు కూడా బియర్డ్ కంటిన్యూగా ఉంటానే ఉంది. మీరు గమనించవచ్చు. అది వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి, తర్వాత ఏదని చెప్పండి. త్రివిక్రమ్ గారు కూడా పెంచుకుంటా ఉన్నారు. బియర్డ్ అనేది రెమెడీగా ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను. ఈ రెమెడీని ఓల్డ్ డేస్లో కూడా నేను మీకు చెప్తాను. మొక్కుబడి మనం పూర్వం టెంపుల్స్కి వెళ్ళడానికి మొక్కుకునే వాళ్ళం. ఏమని తలనీలాలు ఇస్తాం. తలనీలాలు ఇచ్చినప్పుడు గడ్డం కూడా పెరిగేది. ఏంటి పని అయ్యాక మళ్ళీ అవి తీసేయడం అనమాట. అలాంటి పద్ధతుల్ని మనం పాటించాం. మన జ్యోతిష్యంలో ఇది రహస్యంగా ఉంచారు. మీకు చెప్పాను కదా, అకల్ట్ తాంత్రికాల్లో, మాంత్రికాల్లో, ఈ శాస్త్రాల్లో అన్ని రహస్యాలే ఫ్రెండ్స్. అది అందరికీ అర్థం అవ్వాలని అయితే రాయలేదు. అది ఎవరికి అర్థం అవ్వదు కూడా. అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అందులో విశ్లేషణ చెప్పగలం తప్ప నిగుడు రహస్యాన్ని ఎవరూ చెప్పలేరు. అది ఎవరి సాధ్యం కాదు. దేవుడి దయ వల్ల నా బోర్న్ గిఫ్ట్గా నేనైతే దాన్ని డీకోడ్ చేసి చాలా రీసెర్చెస్ నా దగ్గర పెట్టుకున్నాను. మేబీ ఫ్యూచర్లో ఇది ఎంతవరకు అందరికి ఉపయోగపడుతుంది, నాకు దేవుడు ఏం మెసేజ్ పంపించాడో చూద్దాం. బట్ చూసారు కదా, అప్పుల్లోనే 18th centuryలోనే వీటికి సంబంధించిన విషయాలను వాడుకున్న వ్యక్తులు కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. మీ జాతకంలో అన్నాను కదా, కేతువు ఎక్కడ సింహంలో కానివ్వండి, లేకపోతే మేషంలో కానీ ఉన్నట్టయితే, ఎందుకంటే మేషం రవికి ఉచ్చ స్థానం, సింహం యాక్చువల్గా స్వక్షేత్రం. ఇలాంటి క్షేత్రాల్లో మీకు కేతు సంబంధం కలిగిన, కేతు నక్షత్ర సంబంధాలు కలిగిన కంపల్సరీగా ఇలాంటివి పాటిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రహస్యాల్ని నా ఛానల్ ద్వారా మీకు నా రీసెర్చ్ని అందిస్తాను ఫ్రెండ్స్. వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.